హాయ్ ఆల్, ఇప్పుడే మన నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'కౌంటర్ అటాక్' అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే నిజంగా మంచి కౌంటర్ అటాక్‌లా ఉంటదనమాట. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి ఒక స్పానిష్ మూవీ. కానీ మనకి ఇంగ్లీష్‌లో అవైలబుల్‌గా ఉంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా చూసేయండి. మూవీ రన్ టైమ్ కూడా వచ్చేసి మనకి 1 అవర్ 30 మినిట్స్ మాట అంతే. లాస్ట్ 1 అవర్ ఉంటది వేరే అసల. సరే. కమింగ్ టు ద ప్లాట్. ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్‌లో మనకి ఒక స్పెషల్ ఫోర్స్ టీమ్‌ని చూపిస్తారు. దాంట్లో ఒక కెప్టెన్ ఉంటాడనమాట. తినేంటంటే నార్మల్‌గా అట్లా వెళ్తున్నప్పుడు ఒక ఇద్దరు లేడీస్‌ని ఎవరో ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. వాళ్ళని రెస్క్యూ చేయడానికి ట్రై చేసి వాళ్ళని ఫైట్ చేసి సంథింగ్ కాపాడతాడు. తినెళ్ళి వాళ్ళని అడుగుతాడనమాట. అసలు వాళ్ళు మీ వెనకాల ఎందుకు పడుతున్నారని. సో వాళ్ళొక లొకేషన్ చెప్తారు. అక్కడికెళ్తారు. అక్కడికెళ్ళిన తర్వాత ఒక ల్యాండ్ మొత్తం చాలా కార్ప్స్ ఉంటాయన్నమాట. అంటే చాలా డెడ్ బాడీస్ ఉంటాయి. అసలు ఈ డెడ్ బాడీస్ ఎలా వచ్చాయి? అసలు ఏమైంది? అని చెప్పి వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం. ఇది మొత్తం ఒక మిలిటరీ మిషన్ కింద మారిపోతదన్నమాట ఇక్కడి నుంచి మూవీ. తర్వాత ఏమవుద్దంటే వీళ్ళు చిన్నగా కనుక్కొని ఒకరిని పట్టుకుంటారు. తర్వాత వీళ్ళు చిన్న బ్రేక్ అనేది తీసుకుంటారన్నమాట. సో ఆ బ్రేక్ కోసం అని చెప్పి ఒక చిన్న వెకేషన్ లాగా ప్లాన్ చేసుకుంటారు. ఆ వెకేషన్‌కి వెళ్ళినప్పుడు విలన్స్‌కి ఇన్సైడర్స్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తది. ప్లస్ వీళ్ళ ఐడెంటిటీ కూడా మొత్తం వాళ్ళకి తెలిసిపోతుంది. తెలిసిపోవడంతో వీళ్ళందరినీ కలిపి వాళ్ళు ట్రాప్ వేసేస్తారు. తర్వాత మన సోల్జర్స్ దగ్గర వెపన్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవన్నమాట. ఈ సిచ్యువేషన్ నుంచి ఇది ఒక మిషన్ లాగా వీళ్ళు టేకప్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళు ఎలా బయటకు వచ్చారనేది మనకి స్టోరీ అన్నమాట. ఎగ్జిక్యూషన్ అయితే చాలా బాగుంటుంది అసలు. మనకి ఫస్ట్ 30 మినిట్స్ కూడా కొంచెం స్టోరీ అనేది బిల్డ్ చేసి కొంచెం క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. దాని తర్వాత 1 అవర్ ఉంటుంది నాన్ స్టాప్ మాట అసలు. క్రేజీ ఉంటుంది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చుని అట్లా చూసేస్తామన్నమాట కదలకుండా. ఈ మూవీలో మనకి కొంచెం ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. అవి కూడా చాలా బాగా చూపించారు. ఇంకొకటి ఏంటంటే మూవీలో మనం చెప్పుకోవాల్సినది సినిమాటోగ్రఫీ అన్నమాట. ఆ ఫైట్ సీక్వెన్సెస్లో సినిమాటోగ్రఫీ అనేది చాలా బాగా అనిపించింది నాకైతే. సరే, ఇంక ఓవరాల్గా మూవీ చూడాలా వద్దా అంటే మూవీ అయితే ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. జస్ట్ 1 అవర్ 30 మినిట్స్ అంతే. సో చూసేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.